ఈ నూతన మాసంలోకి మనమందరం కూడా అడుగుపెట్టగలిగాం. ఈ నూతన మాసం మరి మొదటి ఆదివారం రోజున ఆయన సన్నిధికి రావడానికి, ఆయన ఉన్నతమైన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి ప్రభువు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి ముందుగా కొన్ని మాటలు మనకు ధ్యానం చేసి ఆ మాటలను బట్టి మన ప్రభువును ఆరాధించి ఆయన నామాన్ని మనమందరం కూడా కనపరచుగా. యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనము చదువుకుందాం. యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయము 1 వచనం నుండి 7 వచనాల వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవాను నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తులు ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శవాలు ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకు, నేను నీకు తోడైతున్నాను. తూర్పు నుండి నీ సంతానములు తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపులను ఉత్తర దిక్కులకు ఆజ్ఞయించెదను, దిగబట్ల వద్దని దక్షిణ దిక్కులకు ఆజ్ఞయించెదను. దూరము నుండి నా కుమారులను, భూ దిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించును. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవుని మాటలు దీవించుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి చేరువచ్చినటువంటి మనం ఈ చదవబడిన ఈ లేఖన భాగములలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసి, 7 మాటలు మనం ధ్యానం చేసి ఆ మాటలను బట్టి మన ప్రభువును ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరచుదాం. అందులో మొట్టమొదటి మాట, ప్రభువును ఆరాధించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటాడు కదా, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుడు ఆయన సృష్టికర్త అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థము చేసుకోవాలి. దేవుడు తన వాక్కు ద్వారా ఆయన ఈ సమస్త సృష్టిని కలుగజేశాడని, ఆ తర్వాత నేల మట్టితో దేవుడు మరి ఆదామును కలుగజేశాడని, అలాగే ఆదాములో నుంచి దేవుడు అవ్వను కలుగజేశాడని, వారిలో నుంచే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జనాంగములన్నీ కూడా వారిలో ఉండే వచ్చారు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తారు. కాబట్టి దేవుణ్ణి నువ్వు ఎందుకు ఆరాధించాలి, ఎందుకు దేవుని నువ్వు స్తుతించాలి, ఎందుకు దేవుని యొక్క నామాన్ని నీవు మహిమపరచాలి అంటే ఆయన నీ సృష్టికర్త కనుక. ఈ రోజున నీవు నేను ఈ లోకంలో ఉనికిని కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. కాబట్టి దేవుడు మనల్ని ఈ లోకంలో సృజించాడు కనుక, ఆయన తల్లి గర్భంలో మనకు రూపమును ఏర్పరిచిన వాడు కనుక, ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక ఈ లోకంలో మన ఉనికిని కలిగి ఉన్నాం.
కాబట్టి దేవుడిని నువ్వు ఆరాధించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన నా సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక నా ప్రభువును నేను ఆరాధించాలి అనేటువంటి మనసుతో మనం ఆ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారము మనము ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తనల గ్రంథంలో 139వ కీర్తన 13వ వచనం నుండి 16 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు దావీదు ఏమంటాడంటే, నా అంతర ఇంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను అనేటువంటి మాట. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతర ఇంద్రియములను కలుగ చేసిన వాడవు నీవే ప్రభువా. నా దినములన్నీ కూడా నీ గ్రంథములను రాసి పెట్టావు. అంటే నా ఆయుష్ పరిమాణం ఎంతో కూడా నువ్వు రాసి పెట్టావని చెప్పేసి దేవుడికి కృతజ్ఞత వందనాలు చెల్లించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆయన మన యొక్క సృష్టికర్త అయి ఉన్నాడు. తల్లి గర్భంలో మనకు రూపములు ఏర్పరిచినవాడు. ఆయన అదృశ్యమైన హస్తముల చేత మనకు అవయవ నిర్మాణము చేసినటువంటి దేవుడు, ప్రాణ శరీరాత్మలను అనుగ్రహింప చేసినటువంటి దేవుడు, తల్లి గర్భంలో నుంచి భూమికి మనల్ని తీసుకొని వచ్చినటువంటి దేవుడు కనుక ఆ ప్రభువు మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించుదాం. ఇది మొట్టమొదటి కారణం. తర్వాత రెండవ కారణాన్ని మనం చూసినప్పుడు అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మొదటి వచనంలో 2వ భాగంలో అక్కడ ఏమంటాడంటే, దేవుడు నేను నిన్ను విమోచించి ఉన్నాను అనేటువంటి మాట. కాబట్టి రెండవదిగా ప్రభువును ఆరాధించడానికి గల రెండవ కారణం ఏంటి అంటే, ఆయన మన విమోచకుడు అయినటువంటి దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించాలి. ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని విమోచించిన విమోచనకర్త అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ప్రభు వేటి నుంచి ఆయన మనల్ని విమోచించాడు, విడిపించాడు అంటే, మన పాపము నుండి, మన పాపమును బట్టి కలిగినటువంటి ఆ దేవుని ఉగ్రత నుంచి, పాపం వల్ల కలిగినటువంటి ఆ దేవుని ఉగ్రత నుంచి ఆయన మనల్ని విమోచించాడు. అలాగే మన పాపమును బట్టి మనం కొని తెచ్చుకున్నటువంటి ఆ నిత్య నరకం ఏదైతే ఉందో, దేవుని యొక్క నిత్య ఉగ్రత, నిత్య శిక్ష ఏదైతే ఉందో, ఆ నిత్య నరకాగ్ని నుండి ఆయన మనల్ని విమోచించాడు. అలాగే అపవాది బంధకాలలో నుంచి, ఈ లోక సంబంధమైన ఆచారములలో నుంచి దేవుడు ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మన విమోచకుడు కనుక, ఆయన మన విమోచనకర్త అయి ఉన్నాడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలు మనం చెల్లించాల్సినటువంటి వారమై మనము ఉన్నాము. ఇది రెండవ కారణం. తర్వాత మూడవ కారణాన్ని మనం చూసినప్పుడు అదే మొదటి వచనములో ఆ చివరి వచన భాగంలో మనం చూసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటాడు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో మనకు పాపంలో ఉన్నప్పుడు, మనకు శాపంలో ఉన్నప్పుడు, అంధకారంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు, నాశన మార్గంలో ఉన్నప్పుడు, అపవాది చేతిలో బందీలమై మనం
ఉంటుండగా, మనము చీకటి అయి ఇంకా ఉంటుండగా, అంధకారంలో అజ్ఞానంలో మనము బ్రతుకుతా ఉంటుండగా, దేవుడు తన రక్షణ సువార్త ద్వారా ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచినట్లుగా మనకు తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనము ఆ మాటలు మనం అక్కడ చూస్తాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచారు. కాబట్టి దేవుడు ఆయన సువార్త ద్వారా చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం అక్కడ చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏదైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి మనలను, అజ్ఞానంలో అంధకారంలో బ్రతుకుతున్నటువంటి మనలను, నాశన మార్గంలో ఉన్నటువంటి మనలను, నిత్య నరకానికి పాత్రమైనటువంటి మనలను దేవుడు తన రక్షణ సువార్త ద్వారా తన ఆశ్చర్యకరమైన ఆ రక్షణ వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు కనుక అందరూ బట్టి ఆ ప్రభువులకు మన కృతజ్ఞత వందనాలు మనం చెల్లించాల్సినటువంటి వారమై మనము ఉన్నాము. ఇది 3వ కారణం. తర్వాత 4వ కారణాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మరి మరొక మాట మనం చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము చివరి భాగంలో నీవు నా సొత్తు అనేటువంటి మాట, నీవు నా సొత్తు అనేటువంటి మాట. దేవుడు ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన మనల్ని విమోచించిన విమోచనకర్త అయి ఉన్నాడు. అలాగే తన రక్షణ సువార్త ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడై ఉన్నాడు. అలాగే 4వదిగా ఆయన మనలను తన సొత్తుగా తన స్వాస్థ్యముగా మార్చుకున్న దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు జాగ్రత్తగా ఉంటుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనేటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనలను కొనుక్కున్నాడు. మనలను దేవుడు తన స్వాస్థ్యముగా, తన సొత్తుగా, తన ప్రజగా, తన రాజ్యముగా, తన కుమారుడుగా ఆయన మనల్ని ఈ లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలు మనం చెల్లించాల్సినటువంటి వారముగా మనము ఉన్నాము. ఇది 4వ కారణం. తర్వాత 5వ కారణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంది కదా, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. సరిపోతుంది. అన్ని వేళల్లో మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించాలి. మనుషులు అన్ని వేళల్లో మనకు తోడుగా ఉండలేరు. మన బాగున్నప్పుడు, మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు
బలవంతులమైన, ఆరోగ్యవంతులమైన, మనము కరువులో ఉన్నా, అలాగే సమృద్ధిలో ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆనందంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నడిపించబడుతూ ఉన్నా కూడా అన్ని వేళల్లో మనకు తోడై ఉండేటువంటి వాడు, మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచే నడిపించేటువంటి వాడు మన దేవుడు కనుక, ఆయన విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు కనుక, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్న వాడునని తెలవించిన దేవుడు కనుక, ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలను మనం చెల్లించాల్సినటువంటి వారమై మనం ఉన్నాం. ఇది 5వ కారణం. తర్వాత 6వ కారణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాసి ఉంది కదా దేవుడి యొక్క వాక్యము. సరిపోతుంది. నీకు బదులుగా పురుషులను శవాలను ఇచ్చుకున్నాను. 5వ కారణం ఏంటి? మన ప్రభువును మనం ఆరాధించడానికి అని మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రాణ రక్షణ క్రయధనముగా ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. ఈ లోకంలో ప్రతి వ్యాపారానికి ఎంతో కొంత విల అనేటువంటిది ఉంటుంది. మనం షాప్ వెళ్ళి ఏదైనా వస్తువును మనం కొనాలనుకుంటున్నప్పుడు మనం వెళ్ళి ఫలానా వస్తువు ఎంత అని చెప్పేసి మనం అడుగుతాం. ఆయన ఆ వస్తువు యొక్క విలను చెబుతాడు. బాబు ఈ వస్తువు యొక్క విల ఈరోజు ఇంకా 100 రూపాయలు, 1000 రూపాయలు, లేదా 10,000 అని చెప్పేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విలను చెల్లించి ఆ వస్తువును మనం సొంతం చేసుకొని మన వెంట దాన్ని తీసుకొని వస్తాం. అలాగే ఈ లోకంలో మనల్ని మనం పాపానికి మనం అమ్మి వేసుకున్నప్పుడు దేవుడు ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు తన కలవరసిన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి, తన రక్తాన్ని విలువగా చెల్లించి ఆయన మనలను తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా ఆయన మనల్ని కొనుక్కున్నటువంటి దేవుడు. కాబట్టి ఒక పాపి విడుదల పొందాలంటే, ఒక పాపి విమోచింపబడాలంటే దానికి అయ్యేటువంటి విల ఏంటి? ఒకవేళ వెండి బంగారాలు ఇస్తే నీకు విమోచన దొరుకుతుందా? లేకపోతే దాన ధర్మాలు చేస్తే నీకేమైనా విమోచన దొరుకుతుందా? ఒకవేళ నీ మంచి కార్యాలను బట్టి, నీ భక్తి కార్యాలను బట్టి నీకు విడుదల విమోచన కలుగుతుందా అంటే లేదు. నీకు విమోచింపబడాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం విలువగా చెల్లించబడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన ప్రాణ రక్షణ ప్రయత్నముగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన నిన్ను వెలిచి కొనుక్కొని తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా ఆయన నిన్ను మార్చుకున్న దేవుడు కనుక ఆ ప్రభువు మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించాలి. అందుకే పేతురు భక్తుడు ఆ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలలో ఆయన ఈ విధంగా అంటాడు కదా. పేతురుకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో 18-19 వచనాల్లో మరి అక్కడ ఈ విధంగా అంటా ఉన్నాడు పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18-19. పితృ పారంపర్యమైన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా అనేటువంటి మాట. కాబట్టి వెండి బంగారాల చేత మీరు విడిపించబడలేదు, వెండి బంగారముల చేత మీకు విడుదల కలగలేదు, రక్షణ కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కలవరసిన రక్తము ద్వారా మీరు విడిపించబడ్డారు. క్రీస్తు తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మిమ్మల్ని విడిపించాడు కనుక ఆ ప్రభువుకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారుగా ఉన్నారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి మరొక కారణం ఏంటంటే ఆయన మన రక్షణ, మన ప్రాణ రక్షణ క్రయధనముగా తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి దేవుడు కనుక ఆ ప్రభువుకు మన కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదాం. తర్వాత మరి మరొక కారణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము
4వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గరుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. తండ్రి అయిన దేవుడు పాపులమైన మనలను ప్రేమించి మనకు బదులుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కలవరసులో మరణానికి అప్పగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని సర్వలోక మానవాళి రక్షకుడిగా ఈ భూమి మీదకి ఆయన పంపించడము జరిగింది. మనకు బదులుగా తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు తీర్పు తీర్చి మనకు బదులుగా ఆయన కుమారుని శిలువ మరణానికి అప్పగించి ఆ క్రీస్తు యొక్క కలవర శిలువ మరణము ద్వారా ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా దేవుడు ఆ గొప్ప రక్షణను ఆయన మనకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి క్రీస్తును విశ్వసించినటువంటి మనకు అంత్య దినముల తీర్పు లేదు, అలాగే దేవుని శిక్ష కూడా మనకు లేదు. నిజానికి తీర్పు తీర్చాల్సింది మనకు, నిజానికి శిలువ మరణానికి అప్పగించబడాల్సింది మనకు, మరణించి పాతాళానికి వెళ్ళాల్సింది మనకు. కానీ మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో మరణించడం ద్వారా, ఆ శిలువలో కార్చిన ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా క్రీస్తు మనలను దేవుడి తీర్పులో నుంచి, దేవుడి ఉగ్రతలో నుంచి ఆయన మనల్ని విడిపించి ఉన్నారు. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువు మన కృతజ్ఞతలు మనము చెల్లించాలి. ప్రభువా, నిజానికి దేవుని యొక్క తీర్పు గురియవలసింది నేను, దేవుని యొక్క శిక్షకు పాత్రుడను నేను, శిలువలో మరణించాల్సింది నేను, పాతాళానికి వెళ్ళిపోవాల్సింది నేను. కానీ నా స్థానంలో నీవు తీర్పు తీర్చబడి నాకు బదులుగా నీవు ఆ శిక్షను నీ మీద వేసుకుని నాకు బదులుగా మరణించి నన్ను దేవుడి ఉగ్రతలో నుంచి, శిక్షలో నుంచి తప్పించినందుకు యేసయ్య నీకు వందనాలని చెప్పేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రభువు మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించుదాం. చివరిగా మరొక కారణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుడు ఏమంటాడంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ చెప్పించును, నేనే వారిని కలగజేసింది, వారిని పూజించిన వారును నేనే అనేటువంటి మాట. కాబట్టి దేవుడు ఈ లోకంలో మనల్ని సృజించడానికి, మనము పాపంలో పడిపోయినప్పుడు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనకు బదులుగా కలువరి శిలువలో ఆయన మరణించి తన కలువరి శిలువ రక్తం ద్వారా ఆయన మనల్ని రక్షించి ఈ లోకంలో నుంచి ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకొని తన సంఘములో సభ్యులుగా, తన శరీరంలో అవయవాలుగా, ఆయన నివసించు ఆలయాలుగా మనల్ని మార్చుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మన బ్రతుకు కాలం అంతా ఆయన స్తుతించే ప్రజలుగా, ఆయన నామాన్ని కీర్తించే ప్రజలుగా, ఆయన నామాన్ని ఆరాధించి ఘనపరిచే ప్రజలుగా ఈ లోకంలో మనము ఉండాలి. ఈ లోకంలో తన సాక్షులుగా మనము జీవించాలని, తనకు సాక్షులుగా బ్రతకాలని, మన జీవితాల ద్వారా ఆయన నామము ఘనపరచబడాలని, ఆయన రాజ్యవ్యాప్తి నిమిత్తమైన పనిలో మనము పాలిభాగస్తులు కావాలని, ఆయన స్వార్థం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడే వారిగా మనం ఉండాలన్నది ప్రభువు యొక్క ఆశ. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 8 కారణాలను బట్టి ఆ ప్రభువుకి మన కృతజ్ఞత వందనాలు మనము చెల్లించుదాం. మొదటి కారణం ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండవ కారణం ఆయన మన విమోచన కర్త. మూడవ కారణం చీకటిలో ఉన్నటువంటి మనలను తన రక్షణ సువార్త ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచిన దేవుడు. ఇది మూడవ కారణం. తర్వాత నాలుగవదిగా తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని పొదుపుకొని తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా మార్చుకున్న దేవుడు. తర్వాత ఐదవదిగా అన్ని వేళల్లో ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. విడువని ఎడబాయని వాగ్దానం ఇచ్చిన దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. అలాగే ఆరవ కారణము మన ప్రాణ రక్షణ కేంద్రముగా తన ప్రాణాలే బలిగా అర్పించినటువంటి దేవుడు. తర్వాత ఏడవ కారణము మనల్ని ప్రేమించి మనకు బదులుగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ మరణానికి అప్పగించిన దేవుడు. ఆ కుమారుడు యొక్క శిలువ బలియాగం ద్వారా మనమందరము కూడా అంత్య దినములు జరగబోయే ఆ దేవుని మహా తీర్పులో నుంచి, దేవుని ఉగ్రతలో నుంచి మనం అందరం కూడా
కూడా తప్పించబడ్డాం. అలాగే చివరిగా దేవుడు మనల్ని లోకంలో ఆయన మనల్ని పుట్టించింది, తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించి తన సంఘములో సభ్యులుగా తన కుమారులుగా ఆయన మనల్ని చేర్చుకున్నది ఒకటే కారణం, మన బ్రతుకు కాలంలో ఆయన కొరకు మనం బ్రతకాలని, మన జీవితం అంతటి ద్వారా ఆయన నామము కనపరచబడాలి. అప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో 8 కారణాలను బట్టి ప్రభువానికి కృతజ్ఞతలు చెప్పేసి ఆ దేవుని యొక్క నామాన్ని ఆరాధించి కనపరచుగా దేవుని మాటలు దీవించుగాక. ఒకరి తర్వాత ఒకరు కొద్ది మాటలతో ప్రభువును ఆరాధించి కనపరచుగా.